పెట్టడానికి అని చెప్తున్నా. ఓకే యాదవ్ గారు, నిధుల విషయంలో ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించట్లేదు అని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? నిజంగా కేంద్ర ప్రభుత్వం మీకేమి నిధుల విషయంలో సహకరించట్లేదా? వాయిస్ రావట్లేదు. యాదవ్ గారు వినిపిస్తుందా? యాదవ్ కొంచెం లౌడ్. యాదవ్ గారు, వచ్చిన నిధులు మేడం 11 సంవత్సరాల్లో 11 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ద్వారా. అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ప్రజల మధ్యలో ఆ చిట్టా ఇప్పుతాం. ఈ నాయకులకు తెలియకపోవచ్చు మేము ఇచ్చిన నిధులు, కానీ ప్రజలకు తెలుసు నిధులు ఎన్ని ఇచ్చినాము, ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఖర్చు అయినాయి, ఎన్ని పక్కదారి మళ్ళీ అనేది కూడా ప్రజలకు తెలుసు. యాదవ్ గారు మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందా ఇప్పుడు? ఓకే, చెప్పండి. నిధుల విషయంలో మీ క్లారిటీ ఏంటి? ఇప్పుడు దానికంటే ముందు బీఆర్ఎస్ నాయకుడు కొన్ని విషయాలు మాట్లాడిండు. అంటే నేనేమనుకున్నా, కనీసం ఇప్పుడైనా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత నిజాలు మాట్లాడతారేమో, రెక్టిఫై చేసుకుంటారేమో అనుకున్నా. కానీ బీఆర్ఎస్ నాయకుడు కూడా ఏదో వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళు చెప్పినని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్టు తెలంగాణ, ప్రత్యేకించి తెలంగాణ ఏర్పడిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధికి నోచుకోవట్లేదు అని తెలంగాణ కోసం కొట్లాడితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసింది. మరి 10 ఏళ్ల వచ్చినాక ఆనాడు ఉద్యమంలోనే నీళ్లు, నిధులు, నియామకాలని ఆనాడు స్లోగను. మరి తెలంగాణ 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ఏం చేసిందయ్యా? దోచుకొని దాచుకున్నారు. ఆ వాటాల పంచాయతీలే ఇవాళ జరుగుతున్నాయి. స్వయంగా కవిత గారు వచ్చే బయట చెప్తున్నారు. 2 వీళ్ళు ఏమంటున్నారు? హైదరాబాద్ అభివృద్ధి కేటీఆర్ వచ్చిన తర్వాత, శ్రీదేవి గారు మీరు సీనియర్ జర్నలిస్టు, మీకు తెలియంది కాదు, హైదరాబాద్ లో ఐటీ ఎప్పుడు వచ్చిందండి? ఇవాళ ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలని కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయినాక వచ్చినాయండి. హైదరాబాద్ కు ఐటీ తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు దాన్ని డెవలప్ లెగసీని కంటిన్యూ చేసిర్రు. ఇవాళ పెద్ద పెద్ద మీరే అన్నారు కదా, దాని తర్వాత వచ్చిన మంత్రులందరూ కూడా డెవలప్ చేశారని. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇంకొంత డెవలప్ చేసింది, చూపిస్తుంది కదా. నేనే శ్రీదేవి గారు నేను అదే చెప్తున్నా. కేటీఆర్ వచ్చినాక ఐటీ డెవలప్ కాలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ కంపెనీ వచ్చిందండి? గూగుల్ వచ్చిందా? మైక్రోసాఫ్ట్ వచ్చిందా? ఏ కంపెనీ తీసుకొచ్చిరండి? టాటా కన్సల్టెంట్ వచ్చిందా? ఎవరు తీసుకొచ్చిరండి? అన్ని ఎవరి హయాంలో వచ్చినాయి? కేటీఆర్ దేనికి బ్రాండ్ అంబాసిడరు? ఇవాళ టానిక్ అనే విదేశీ మద్యానికి బ్రాండ్ అంబాసిడరు. కేటీఆర్ మంత్రి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇవాళ మద్యం విచ్చలవిడిగా తెలంగాణలో ఏరులై పారింది. గంజాయి విచ్చలవిడిగా తెలంగాణలో ఏరులై పారింది. గతంలో గంజాయికి ఉర్తా పంజాబ్ అని పంజాబ్ లో అనేది, కానీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇవాళ గంజాయి ఊరూరికి వచ్చిందంటే అది కేసీఆర్ పాలన కదా. ఇక్కడే గచ్చిబౌలి స్టేడియంలో సన్బర్గ్ అనే కార్యక్రమాన్ని పెట్టి అండర్ ఏజ్ యాదవ్ గారు వీళ్ళు వాళ్ళు ఏం చేశారనేది కాదు, మనం వచ్చాక మనం ఏం చేసి చూపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు 2 పార్టీల నుంచి మీకు ఇన్ని విమర్శలు ఎదురవుతున్నాయి, మీరు ఏం చేశారు ఏం చేయలేని చెప్తున్నారు. ఇదే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజల నుంచి ఇలాంటి విమర్శలే ఎదురైతే ఏంటి పరిస్థితి? గ్యారెంటీలు అనేవి గ్రామాల్లో పనిచేసాయి, కానీ నగరాల్లో అభివృద్ధి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. మరి ఆ గ్యారెంటీలు ఇక్కడ పనిచేస్తాయి అనుకుంటున్నారా? తీయండి శ్రీదేవి గారు, ఇవాళ మేము 2 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఎన్ని అమలు చేసినా ఇవాళ ప్రజలు తెలుసు. నేను ఇంత ముందుకే చెప్పినా, ఇప్పుడు మళ్ళా చెప్పమంటే మళ్ళా చెప్తా. ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసి వాళ్ళు చాలా గ్యారెంటీ ఇచ్చారు, బీజేపీ ఇచ్చిన గ్యారెంటీలు చెప్పమంటే మళ్ళా కూడా చెప్తా. ఇవాళ వాళ్ళకి దానికి బీఆర్ఎస్ పాలనని వద్దురా నాయనని ఇవాళ ఫామ్ హౌస్ కు పాతరేసిర్రు. మీకు పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చింది. మొన్న ఇవాళ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో, పంచాయతీ ఎలక్షన్ లో ఇవాళ వాళ్ళకి ఏ స్థానాలు వచ్చినో మనందరికీ తెలుసు. మళ్ళా కొత్తగా చెప్పాలా అండి? ఇవాళ మాకు ప్రజల మీద నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజలు మా వైపు ఉన్నారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఇవాళ మా ప్రభుత్వం వైపు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ 2047 అనే విజన్ తోటి ముందుకెళ్తున్నారు. ఇవాళ ఇవన్నిటిని కూడా ప్రజల ఉద్యోగాల గురించి మాట్లాడితే కనీస నైతిక అర్హత ఉందా అండి? ఇక్కడే
మౌనిక అనే అమ్మాయి ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే కేటీఆర్ క్యారెక్టర్ అసెషన్ చేసిండు. దత్తాత్రేయ గారు వస్తాను. వాళ్ళకి నైతికత ఉందా? బీజేపీ ఓకే యాదవ్ గారు, ఓకే దత్తాత్రేయ గారికి అవకాశం ఇద్దాం మనం. బీజేపీ నాయకులు ఉద్యోగాల గురించి అడిగితే ఏమన్నారు తెలుసా అండి? పీజీలు పిహెచ్డీలు చేస్తే పకోడీలు వేసుకో అని చెప్పి ఇది బీజేపీ నాయకుల తీరు. వాళ్ళిద్దరు దత్తాత్రేయ గారు 1 minute, దత్తాత్రేయ గారు వస్తాను 1 minute. ఏదైనా కొంత అవగాహన ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగానే వాళ్ళ కండ్ల బీజేపీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ